తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. జై తెలంగాణ మనీ, జై తెలంగాణ. మనీ మా అక్క చెల్లెలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ. ఇవాళ ఈ సభా వేదికను నిర్వహించడానికి మరి మన కోరుట్ల నియోజకవర్గం నుండి తెలంగాణ రక్షణ సేనలో చేరుతున్నటువంటి డాక్టర్ రగన్న గారికి హృదయపూర్వకంగా తెలంగాణ రక్షణ సేన కుటుంబానికి స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. మరి వాళ్ళ కోరుట్లలో రగన్న చేరడంతో తెలంగాణ రక్షణ సేనకు 1000 ఏనుగుల బలం వచ్చిందని చెప్పి నేను చాలా బలంగా విశ్వసిస్తా ఉన్నాను. మరి అదేవిధంగా జగిత్యాల నియోజకవర్గంలో మరో తమ్ముడు సోదరుడు పవన్ గారు వారి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. యువ మిత్రులు ఇద్దరు కూడా వారి సారథ్యంలో జగిత్యాల జిల్లాలో రక్షణ సేన పార్టీ ముందుకెళ్తుందని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. ఇదివరకు జాగృతిలో అమర్దీప్ గౌడన్న గారు, సోదరి సుజాత గారు, రమేష్ యాదవ్ గారు అనేక మంది ఈ జగిత్యాల కోరుట్ల నియోజకవర్గంలో పనిచేసినటువంటి సుఖేందర్ గౌడన్న గారు చేరిండ్రు. వారు చాలా సీనియర్ నాయకులు. మరి భారతీయ జనతా పార్టీలో అనేక సంవత్సరాలు పనిచేసి ప్రజల మధ్యలో ఉన్నటువంటి నాయకులు వారు. వారి సతీమణి హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. మరి కోరుట్ల రగన్న గారికి ఆత్మలాగా ఉండేటటువంటి తమ్ముడు అజర్ గారు కూడా ఇవాళ పార్టీలో చేరినారు. అజర్ గారికి కూడా హృదయపూర్వకంగా, మాతో పాటు బీఆర్ఎస్ పార్టీలో అనేక సంవత్సరాలు పనిచేసి నేను ఎట్లా మోసానికి గురైననో అట్లానే మోసపోయినటువంటి మరో తమ్ముడు సంజీవ్ గారు, మా తమ్ముడు నాని గారు అందరూ ఉన్నారు. వీరందరూ కూడా ఇవాళ రక్షణ సేనలో చేరి మరి తెలంగాణ సమాజం కోసం పనిచేయాలి. స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు బోడ జనార్దన్ గారికి, అనేక మంది తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర స్థాయి నాయకులు తమ్ముడు శివారెడ్డి గారు, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి నవీన్ రెడ్డి గారు, ఇట్లా అనేక మంది కూడా ఉన్నారు. వారిలో మన మెట్పల్లి నుండి మొదలు పెడితే కోరుట్ల దాకా బండ్ల మీద స్వాగతం తెలియజేస్తూ ర్యాలీగా నాతో కదిలొచ్చిన నిప్పురవ్వల్ లాంటి మా యువ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా జై తెలంగాణ. మరి చాలా సేపటి నుంచి 1 గంట నుండి ఎంతో ఓపికగా రక్షణ సేన నుండి రావాలే, అక్క మాట్లాడుతుంది, మా కోసం ఏం చెప్తుందో అని ఎదురు చూస్తున్న మా ఆడబిడ్డలందరికీ కూడా మళ్ళొకసారి మీ ఓపికకు దండాలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో మనం ఒకసారి బీఆర్ఎస్ పార్టీ ఉంది, బీజేపీ పార్టీ ఉంది, ఇంకొక కొత్త పార్టీ ఏమవసరం ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఉన్న పార్టీలన్నీ చక్కగుండి, ఉన్న పార్టీలన్నీ మనకు కావాల్సిన పనులు చేసి పెడితే ఇంకొక పార్టీ అవసరం ఏముంది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఏనాడైతే బీఆర్ఎస్ పార్టీ నన్ను బయటకు గంటేసిందో ఆనాడు నేను ఒక్కసారి కూర్చొని ఆలోచన చేసి, ఎందుకంటే ఆడబిడ్డ ఎప్పుడైనా ఇల్లు బాగుండాలనుకుంటుంది. ఆడబిడ్డ ఎప్పుడైనా తను మెట్టినిల్లైనా పుట్టినిల్లైనా తను ఉండే రాష్ట్రమైనా దేశమైనా బాగుండాలనుకుంటుంది. కానీ అదే ఆడబిడ్డ అదే ఇంట్లో అవినీతి జరిగినా, ఇంకొకరికి అవినీతి జరుగుతుందని చెప్పిన, అన్యాయం జరుగుతుందని చెప్పిన, కొత్తగా ఇయ్యాల చెప్పలే. బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ గా ఉన్నప్పటి నుంచి చెప్తానే ఉన్నా, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చెప్తానే ఉన్నా. నేను చెప్పినటువంటి అనేక విషయాల్లో చర్యలు తీసుకున్నారు, కొన్ని విషయాల్లో తీసుకోలేదు. కానీ అవినీతిని ప్రశ్నించేసరికి, బీసీ బిడ్డల గురించి మాట్లాడేసరికి, ప్రజా ఉద్యమాలు చేపట్టేసరికి ఓర్వలేనటువంటి కొన్ని గుంట నక్కలన్నీ కలిసి నన్ను బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి బయటకు పంపించాయి. ఆనాడు నేను ఒక మాట ఆలోచన చేసుకున్నా, నన్ను పార్టీలోకి వెళ్ళి ఆడబిడ్డకు ఏం చేయాలి? 20 ఏళ్ళు పనిచేసినటువంటి వ్యవస్థను వదిలిపెట్టి ఇంట్లో కూర్చోవాలనా, లేకపోతే అదే తొవ్వల ప్రజల మధ్యలో పోయి ప్రజల కోసం పనిచేయాలనా?
ఆలోచించుకుంటే నాకు ఒకటే అనిపించింది, ఖచ్చితంగా బయటకు వచ్చినాం, ఆడబిడ్డలం బయటికి వస్తే రానే రావద్దు, వస్తే మాత్రం ఇడిచిపెట్టొద్దు. బయటకు వచ్చినా కాబట్టి నాకు తెలిసింది రాజకీయ రంగంలో సేవ చేయడం కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఒక నూతన రాజకీయ పార్టీ పెట్టాలని అనుకున్నాను. పెట్టిన తర్వాత చాలా మందితో ఆలోచన చేసినాం. నేను ఒక్కదాన్ని ఏం నిర్ణయం తీసుకోలే, సమాజంలో అనేక మంది